హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రుచి. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. సో లెట్స్ గెట్ ఇంటూ టుడేస్ వీడియో. సో నాకైతే లాస్ట్ ఒక వీడియోకి కామెంట్స్లో అయితే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేయమని అయితే ఎవరు అడిగారు. సో ఈ వీడియోలో నేనైతే మీకు ఒక అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసి చూపిద్దామనేసి వచ్చేసాను. అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అంటే నేను టోటల్ అవుట్ఫిట్ అయితే చేయట్లేదు. మీ అందరికీ తెలిసినట్టు నాకు అమోకియా కలర్స్ అనే క్లోతింగ్ బ్రాండ్ ఉంది కదా, వాటిలో మేము శారీస్ ఎక్కువ డిజైన్ చేస్తాము. సో ఆ శారీస్కి మేమైతే మోడలింగ్ చేయాల్సి వస్తుంది. సో మోడలింగ్ చేయాల్సి వచ్చినప్పుడు మనం శారీతో పాటు వచ్చిన రన్నింగ్ బ్లౌజ్ని ప్రతిసారి స్టిచ్ చేయించుకొని అయితే మోడలింగ్ చేయలేము. సో దానికోసం అనేసి నేను బేసిక్ కలర్స్ ఉంటాయి కదా బ్లౌజెస్, లైక్ బ్లాక్, గ్రే, వైట్, రెడ్, ఇలా ప్లెయిన్ కలర్స్లో కొన్ని బ్లౌజెస్ అయితే రెడీ చేసుకుందాం అనుకుంటున్నా. సో దానికోసం అనేసి నేనైతే ఫ్యాబ్రిక్ కూడా తెచ్చుకున్నాను. సో లాస్ట్ వీడియోలో మీరు ఎవరో ఒకరు కామెంట్ చేశారు కదా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేయమని, అది వెరీ సూన్ చేస్తాను. బట్ ప్రెజెంట్ అయితే నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ బ్లౌజ్ చేద్దాం అనుకుంటున్నా, అండ్ స్టిచ్చింగ్ కూడా నేనే చేస్తాను. సో ప్యాటర్న్ మేకింగ్ అయితే నేను సింపుల్గా చేసేస్తున్నా. లైక్ మన దగ్గర ఏదైనా ఆల్రెడీ ఉన్న బ్లౌజ్ ఉంటుంది కదా, సో దాన్ని ఒక క్లాత్ పైన, ఫస్ట్ క్లాత్ పైన కాకుండా పేపర్ పైన పెట్టి మనమైతే మెజర్మెంట్స్ ట్రేస్ చేసుకున్నాను స్టిచ్ చేయొచ్చు. లేకపోతే మనం మన మెజర్మెంట్స్ ప్రకారం అయితే ప్యాటర్న్ మేకింగ్ కూడా చేయొచ్చు. సో ఆ ప్యాటర్న్ మేకింగ్ అనేది కొంచెం డిఫికల్ట్ అండ్ టైం కన్స్యూమింగ్. సో ఇది వచ్చేసి మనం ఆల్రెడీ మన దగ్గర ఎగ్జిస్ట్ అయి ఉన్న మన బ్లౌజ్ని తీసి దాన్ని అయితే ట్రేస్ చేసి ఆ సేమ్ మెజర్మెంట్స్లో స్టిచ్ చేసుకోవడం అయితే ఈజీ అనమాట. మీరు బోత్ వేస్ ట్రై చేయొచ్చు. సో నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది వచ్చేసి 1 మీటర్ ఫ్యాబ్రిక్. దీనికి లైనింగ్ కూడా తీసుకున్నాను. ఇది వచ్చేసి గ్రే కలర్ అనమాట. ఇక్కడ బ్లాక్ లైన్స్ వచ్చాయి. అలాంగ్ విత్ బ్లాక్ లైన్స్ ఇక్కడ షైనీగా షిమ్మర్ అవుతున్న ఒక లైన్, ఒక థ్రెడ్ కూడా వచ్చిందనమాట. సో ఈ ఫ్యాబ్రిక్ ఇలా ఉంటుంది. సో దీంతో అయితే స్లీవ్లెస్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేద్దామని నేను అనుకుంటున్నాను. లైక్ స్లీవ్లెస్ బ్లౌజ్ అనేది నార్మల్గా ప్లెయిన్ శారీస్లోకి లేకపోతే ఏ శారీలోకైనా మ్యాచ్ అవుతుంది. సో స్లీవ్లెస్ బ్లౌజ్ అయితే మనకు ప్రతి శారీలోకి మ్యాచ్ అవుతుంది. అండ్ ఆల్సో మనం మోడలింగ్ చేసేటప్పుడు శారీనే బాగా షోకేస్ అవుతుంది అనమాట బ్లౌజ్ స్లీవ్లెస్ ఉంటే. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ అనమాట, కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది. సో అందుకోసం అనేసి దానికోసం ఈ లైనింగ్ తీసుకున్నాను అనమాట, గ్రే కలర్ లైనింగ్. సో లైనింగ్ వేసాక ఇలా ఉంటుంది, వితౌట్ లైనింగ్ ఇలా ఉంటుంది. సో ఇప్పుడైతే మనమైతే ఫస్ట్ అయితే ప్యాటర్న్ మేకింగ్ చేసేసి తర్వాత అయితే మనం బ్లౌజ్ని అయితే కట్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ అయితే నేను ప్యాటర్న్ మేకింగ్తో స్టార్ట్ చేశాను. సో ప్యాటర్న్ మేకింగ్ అయితే చాలా డిఫికల్ట్ అనమాట, అందుకనేసి నేను వీడియో చూసి చేస్తున్నాను. మాకు ప్యాటర్న్ మేకింగ్ అయితే కాలేజ్లో ఒక సబ్జెక్ట్ ఉండేది, కానీ దాంట్లో అంత డెప్త్గా ఏం చెప్పరు, మనకి జస్ట్ బేసిక్స్ నేర్పిస్తారంటే. ఫస్ట్ అయితే నేను నా మెజర్మెంట్స్ తీసుకున్నాను, లైక్ వేస్ట్, చెస్ట్, షోల్డర్, ఆర్మ్ హోల్ సర్కంఫరెన్స్, ఫ్రంట్ నెక్ డెప్త్, బ్యాక్ నెక్ డెప్త్, ఫుల్ లెంత్ ఆఫ్ ద బ్లౌజ్ అండ్ ఆల్సో షోల్డర్ పట్టి. ఇలా స్లీవ్లెస్ బ్లౌజ్కి కావాల్సిన ఫస్ట్ అన్ని మెజర్మెంట్స్ నోట్ చేసుకున్నాను అనమాట. నోట్ చేసుకున్న తర్వాత అయితే నేను స్లీవ్లెస్ బ్లౌజ్కి ప్యాటర్న్ ఇలా గీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే క్లాత్ మీద గీస్తున్నాను. యాక్చువల్గా మనమైతే ఫస్ట్ పేపర్ ఉంటుంది కదా, బ్రౌన్ షీట్స్ ఉంటాయి కదా, వాటిపైన అయితే మనం మార్కింగ్ చేసుకొని తర్వాత దాన్ని మనం కట్ చేయబోతున్న ఫ్యాబ్రిక్ పైన ప్లేస్ చేసి ట్రేస్ చేసి కట్ చేయొచ్చు. బట్ కానీ నేను డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ పైన డ్రా చేసి ఫ్యాబ్రిక్ పైన కట్ చేస్తున్నాను అనమాట. ఒకవేళ మీకు కూడా కాన్ఫిడెంట్గా ఉంటే మీరు కూడా ఇలానే చేయొచ్చు. లేకపోతే మీరు బ్రౌన్ షీట్ పైన ఫస్ట్ అయితే మార్కింగ్స్ అని చేసుకొని కట్ చేసుకుని తర్వాత దాన్ని అయితే మీరు క్లాత్ పైన పెట్టి ట్రేస్ చేసి కట్ చేసుకోవచ్చు అనమాట. సో కటింగ్ మొత్తం ఫినిష్ అయిన తర్వాత అయితే నెక్స్ట్ స్టిచ్చింగ్. సో నాకైతే 80 సెంటీమీటర్స్ కూడా పట్టలేదు అనమాట ఫ్యాబ్రిక్. స్లీవ్లెస్ అయితే స్టిచ్చింగ్కి వెళ్ళిపోదాం అనమాట. సో ఈ మెషిన్ వచ్చేసి నా దగ్గర ఉందన్నమాట, ఉషా జెన్. యాక్చువల్లీ కొత్త మెషినే కొన్నాను, బట్ 1 or 2 times యూస్ చేశాను అంతే. సో యాక్చువల్గా దీని గురించి నేను ఒక వీడియో కూడా పెట్టాను అనమాట, మీరు చూడొచ్చు నా పాత వీడియోస్లో. సో ఈ మెషిన్ అయితే చాలా మంచిది అనమాట మనకి డిజైనర్స్కి. నేను యాక్చువల్గా ఒక ఫుల్ అవుట్ఫిటే చేద్దాం అనుకున్న అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్లో, బట్ నాకు టైం లేదు అండ్ ఆల్సో ఫ్యాబ్రిక్ సోర్సింగ్కి కూడా నేను వెళ్ళలేకపోయాను కొన్ని రీజన్స్ వల్ల. నా దగ్గర అయితే ఆల్రెడీ 2 years బ్యాక్ నుంచి కొన్న ఫ్యాబ్రిక్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట, చిన్న చిన్న పీసెస్. సో దాన్ని యూటిలైజ్ చేద్దామనేసి నేనైతే ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అనమాట. సో దీన్నే బ్లౌజ్గా స్టిచ్ చేద్దామని, ఎందుకంటే నాకు ఈ కలర్ కూడా బాగా నచ్చింది అండ్ ఆల్సో అన్ని శారీస్లో కూడా ఇది బాగా సెట్ అవుతుంది అనిపించింది. లైక్ నేను ఎప్పుడైనా మోడలింగ్ చేసినప్పుడు అలాగా. స్టిచ్చింగ్ మొత్తం నాకైతే 1 dayలో కంప్లీట్ అవుతుంది అనుకున్నా, కానీ అవ్వలేదు, టైం పట్టిందనమాట. బికాస్ నేను చాలా గ్యాప్ తర్వాత అయితే ఇలాంటిది ఒకటి డిజైన్ చేసి స్టిచ్ చేస్తున్నాను నా అంతటి నేనే. సో ఫైనల్గా అయితే 90% స్టిచ్ చేసేసాను. తర్వాత ఇంకా బ్యాక్లో హుక్స్ పెట్టాలి, లేకపోతే బటన్స్ పెట్టాలి అనుకుంటున్నా అండ్ ఆల్సో లేస్. సో ఇవి మటుకు పెండింగ్ ఉన్నాయి. నాకైతే ఇది 300 పడింది అనుకుంటాను టోటల్గా. 300 కూడా లేదేమో, ఇంకా తక్కువేనేమో, 2 years బ్యాక్ ఉన్న ఫ్యాబ్రిక్ కాబట్టి. అండ్ స్టిచ్చింగ్ ఛార్జెస్ నాకు లేదు, ఎందుకంటే నేనే స్టిచ్ చేసుకున్నాను. లైనింగ్ అండ్ ఫ్యాబ్రిక్ 80 సెంటీమీటర్స్ కూడా పడలేదు నాకు, ఇంకా తక్కువే పడ్డాయి కాబట్టి కాస్ట్ మనం ఒక 200 or 250 అనుకోవచ్చు. స్లీవ్లెస్ బ్లౌజ్ కాబట్టి ఫ్యాబ్రిక్ కూడాను అంత ఖర్చు అవ్వలేదు. సో ఇది వచ్చేసి సింపుల్ బ్లౌజ్ అనమాట. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హే ఎవ్రీవన్, సో బ్లౌజ్ అయితే నేను కంప్లీట్గా ఫినిష్ చేయలేదు. యాక్చువల్గా ఒక 80% ఫినిష్ అయిపోయింది. చాలా త్వరగా అయిపోతుంది అనుకున్నా, కానీ చాలా టైం తీసుకుంది. నేను స్టార్ట్ చేయడమే ఈవినింగ్ స్టార్ట్ చేశాను. లైక్
4:30 ఆర్ 5కి అట్లా. సో కొంచెం టైం పట్టింది అండ్ ఆల్సో చాలాసేపు స్టిచ్ చేయడం వల్ల నాకు ఈ బ్యాక్ పెయిన్ అండ్ ఆల్సో ఈ మెడ నొప్పి వచ్చేసింది. సో అందుకనేసి నేను స్టాప్ చేశాను. రిమైనింగ్ వీడియో వచ్చేసి నేను రేపు మార్నింగ్ కంటిన్యూ చేస్తాను. ఇంకా ఐ థింక్ బ్యాక్ హుక్స్ పెట్టాలి అండ్ ఆల్సో లేస్ టై చేయడానికి లేస్ ఉంటాయి కదా, మిగిలిన వర్క్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే. నేను మీకు ఫైనల్ అవుట్పుట్ అయితే రేపు చూపిస్తాను అనమాట. సీ యూ ఇన్ ద మార్నింగ్. బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. దీన్ని అయితే ఫినిష్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో ఇది మొత్తం స్టిచ్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ 1 డే పట్టింది. ఎందుకంటే ముందు రోజు ఒక 6 ఆ టైంలో స్టార్ట్ చేశాను, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ దీన్ని కంటిన్యూ చేశాను అనమాట. ఫైనల్గా మొత్తం అయిపోయింది. హెమ్మింగ్ అండ్ ఆల్సో నేను చెప్పినట్టు బటన్స్ అండ్ హుక్స్ మాత్రం పెండింగ్ ఉంది. సో దాన్ని అయితే వెంటనే ఫినిష్ చేసేసాను. ఫైనల్గా బ్లౌజ్ అయితే స్టిచ్ అయిపోయింది ఆఫ్టర్ లిటరలీ 1 డే. సో ఇప్పుడైతే దీన్ని స్టైల్ చేసేద్దామా. సో ఇదే అనమాట నేను చేసిన అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. అంటే టోటల్ అవుట్ఫిట్ కాదు, బ్లౌజ్ ఫ్రమ్ స్క్రాచ్ అని చెప్పుకోవాలి. ఇది వచ్చేసి చాలా సింపుల్ బ్లౌజ్, స్లీవ్లెస్ బ్లౌజ్ అనమాట. మీరు ఇప్పుడు నేను పెట్టిన వీడియోలో చూడొచ్చు. సో ఇది చాలా సింపుల్ బ్లౌజ్, బట్ స్టిల్ నాకు 1 డే పట్టింది స్టిచ్ చేయడానికి. ప్యాటర్న్ మేకింగ్ అంతా నేనే చేసుకున్నాను కాబట్టి. సో అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ పైన కూడా ఒక ఫుల్ వీడియో అయితే వస్తుంది, ఒక ఫుల్ అవుట్ఫిట్ పైన. సో దానికైతే కొంచెం టైం పడుతుంది. సో ఈ వీడియోని అయితే మీరు లైక్ చేసి, షేర్ చేసి, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఆల్సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. సో యా, సీ యూ ద నెక్స్ట్ వీడియో. బాయ్, ఐ లవ్ యూ.